నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. స్టూడియోలో మన ముందు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇటీవల దివ్యల మాదిరి బిగ్ బాస్లో ఉన్న తనూజ ఇటీవల తిరుపతిలో కనిపిస్తూ కేక్ కట్ చేసింది. ఇది కొత్త సమాచారం అయితే మనకి వచ్చింది. కానీ తన మీద అయితే కేసు నమోదైంది. అయితే ఇప్పుడు నిన్న మొన్న మాట్లాడుతూ మాధురి జాన్వీ కపూర్ కూడా కట్ చేసింది కదా అని తను అంటాం. ఇది ఎంతవరకు వాస్తవం, ఏం జరుగుతుంది దాని వెనక అసలు? అంటే ఆల్రెడీ తిరుమల తిరుపతిలో వీళ్ళు కేక్ కట్ చేయడం జరిగింది. ఎవరిది? తనూజ పుట్టస్వామి. ఆ అమ్మాయి ముద్దుమందారం ఫేము, తర్వాత బిగ్ బాస్ ఫేము, ఫైనల్ వరకు వచ్చిన అమ్మాయికి ఈవిడ దగ్గరుండి కేక్ కట్ చేయించారు. అది కాంట్రవర్సీ అయ్యే శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కేక్ కట్ చేయడం ఏంటని దాని మీద ఆవిడ వివరణిస్తూ తనకు తెలియదని, ఎవరు కూడా ఆపలేదని చెప్పింది ఆవిడ. అంతేకాకుండా అది ఎగ్లెస్ కేక్ అంది. ఇక్కడ ఎగ్లెస్ కేకా ఎగ్గుతో కూడిన కేకా కాదు, అంటే కేక్ కట్ చేయడం అనేది హిందూ సంప్రదాయం కాదు కాబట్టి ఇక్కడ ఇష్యూ. అవును. రెండోది, సరే ఆవిడ ఇవాళ మైక్ ముందుకు వచ్చి ఆవిడ ఏమంటోంది, నన్ను అనవసరంగా ట్రోల్ చేస్తున్నారు, నన్ను ట్రోల్ చేసి వాళ్ళు వ్యూస్ లైక్స్ ఇవన్నీ తెచ్చుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు సోషల్ మీడియాలో ఉంది. ఇప్పుడు ఊరికే ఏది లేకుండా ఎవరు మాట్లాడరుగా. అవును, నేను ఇప్పుడు సెలబ్రిటీని కాబట్టి అని ఆవిడే అనుకుంటాను. అయితే ఇక్కడ దివ్యల మాదిరి విషయంలో మనం చెప్పాల్సింది ఏంటంటే, ఆవిడ రేపొద్దున రాజకీయాల్లోకి రావాలనుకుంటాను కాబట్టి ఆవిడ ఈ రకంగా మాట్లాడకూడదు. అంతకుముందు జాన్వీ కపూర్ కూడా కేక్ కట్ చేసింది, నేనే కట్ చేయలేదు అంటూ ఆవిడ మాట్లాడటం అనేది ఎంతవరకు సబబు? ఇక్కడ నేను ఒక దివ్యల మాదిరినే కాదండి, మొత్తం హిందువులందరినీ ఒకటి అడుగుతున్నా. మనం దేవాలయాలకు వెళ్ళేది మనశ్శాంతి కోసం, దేవుడిని దర్శించుకుని ఆ ఒక్క సెకను ఎంతో మనకు తెలియదు, స్ప్లిట్ సెకండ్ మీరు వెంకటేశ్వర స్వామిని చూడటానికి వెళ్ళినప్పుడు మీరు దాని మీదే దృష్టి పెడతారా, భగవంతుడి మీదే? ఇవన్నీ అక్కడికి వెళ్ళి చేస్తారా? మీకు రూములు ఇచ్చేది ఎందుకు ఇస్తున్నారు? ఇన్ని లక్షల మంది భక్తులు వెయిట్ చేస్తూ ఉంటే మీకు రూమ్ దొరుకుతోందంటే మీరు గబగబా రెడీ అయ్యి మీరు దేవుడిని దర్శించుకుని కిందకు వచ్చేస్తే బాగుంటుంది కదా, ఒకటి. రెండోది, మనం గుళ్ళల్లో నేర్చుకోవాల్సింది నిశ్శబ్దాన్ని పాటించడం. అది ఎవ్వరం చెయ్యం మనం. మన ఇంట్లో కంటే ఎక్కువగా అక్కడ మాట్లాడుకుంటాం దేవుడి దగ్గర. తోసుకోవడం, గట్టిగా మాట్లాడడం, ఈ రెండు మనకున్న లక్షణాలు. ఈ రెండు చెడ్డ లక్షణాలు మానుకోవాలి. నేను అడుగుతున్నది అది. ఇట్స్ ఎ రిక్వెస్ట్. ఎందుకంటే మనందరం చదువుకున్న వాళ్ళం, సంస్కారం ఉన్న వాళ్ళం. పోనీ చదువుకోని వాళ్ళైనా సంస్కారం ఉంటుందిగా. మనం చేయాల్సింది ఏంటి? వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అంత పొల్యూషన్ అవసరమా? శబ్ద కాలుష్యం అవసరమా? నేను అడుగుతున్నది అది. కాబట్టి ఇప్పుడు మీకు మస్జిద్కి వెళ్తారండి, నమాజ్ చేస్తారు, ఎంత డిసిప్లిన్గా ఉంటారు వాళ్ళు. అసలు చిన్న వ్యాపారస్తుల, పెద్ద వ్యాపారస్తుల ఇవేవి ఉండవు కదా. వాళ్ళు ఎక్కడ మసీద్ దగ్గరలో ఉంటే వెళ్ళి ఎంత పద్ధతిగా వాళ్ళు నమాజ్ చేస్తారు. అవును. మనం మళ్ళీ మన సంస్కృతి సంప్రదాయాలు మాట్లాడతాము, మనకు అన్నీ తెలుసున్నట్టు మనం వ్యాఖ్యానాలు చేసిస్తాము. అవును. ప్రతిదీ నాకే తెలుసని ఒక ఫీలింగ్లో ఉంటాం మనం. మరి అది తప్పు కదా. ఇప్పుడు మంచి ఎక్కడున్నా నేర్చుకోవాలి. ఇవాళ సత్యసాయి బాబా గారి దగ్గరికి మీరు వెళ్తారండి, బాబా గారు లేరు శారీరకంగా, శరీరంతో లేరు, వారి ఆత్మ అక్కడ తిరుగుతూ ఉంటుంది. అయినా వారు ఉన్నారనే భావనతోటి అందరూ అంత నిశ్శబ్దాన్ని పాటిస్తారుగా. లక్షల మంది ఉన్నా కూడా ఒకే నిశ్శబ్దం కదా. అది నేర్చుకోవాలి. అది మానేసి మనం అక్కడికి వెళ్ళి హడావిడి చేసి వాళ్ళెవరో చేయలేదా కేక్ కటింగ్, నువ్వు చూసావా? దానికి జాన్వీ కపూర్ రెస్పాండ్ అయింది. అసలు మీరెవరు, నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఖచ్చితంగా నేను కేక్ కట్ చేయలేదని ఆవిడ చెప్తోంది. నెంబర్ 1. నెంబర్ 2, ఆవిడ ఏమంది, తప్పు చేస్తే వెంకటేశ్వర స్వామి ఊరుకోరు అని చెప్పింది. అది కరెక్టే కదా. ఇప్పుడు మన కల్తీ లడ్డు వాళ్ళకి అదే కదా చెప్తున్నాం. ఇవాళ కాకపోతే రేపు దీని ప్రభావం ఉంటుంది మీ మీదని. మామూలుగా ఉండదు, జాగ్రత్త అంటున్నాం. కళ్ళు పోతాయో, కాళ్ళు పడిపోతాయో, మనుషులే ఉంటారో ఉండరో ఎవడికి తెలుసు. అంటే మీరేంటండి హిందువులైన శాపనార్థాలు పెడతారంటే మీరు నేను పెట్టాం. మనం చేసిన తప్పు మన్ని ఆ స్థితికి తీసుకెళ్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ జాన్వీ కపూర్ ఆవిడ మొన్న కూడా క్యూలో వెళ్ళి దర్శనం చేసుకుంది, సాధారణ క్యూలో మనం చూసాం. తనకి చాలా భక్తి ఎక్కువ, ప్లస్ పద్ధతిగా కూడా ఉంటుంది ఆవిడ గుడికి వస్తే. ఉత్తప్పుడు ఎలా ఉంటారో మనకు అనవసరం అండి. వ్యక్తిగతంగా మనం ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉన్నామా లేదా? మన రీల్స్ చేయడానికి వెళ్తున్నామా తిరుమల కొండకి? అసలు అలాంటి వాళ్ళని మళ్ళీ ఎంట్రీ ఇవ్వకండి మీరు. ఒక్కసారి పద్ధతి తప్పితే వాళ్ళని రెండోసారి రానివ్వకండి కొండకి. అది రోజా అయినా సరే, దివ్యల మాదిరి అయినా సరే, మన అమ్మాయి ఎవరు, ఇంకొక అమ్మాయి ఎవరో కూడా రీల్స్ చేసింది. ఎవరైనా సరే ఓ ఏడాది పనిష్మెంట్ ఇవ్వండి, ఏడాదో 2 ఏళ్ళు బ్యాన్ చేయండి, ఏం నష్టంలా. మీరు పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత
ఒక్క అధికారుల మీదే ఉండదు, భక్తులుగా మన మీద కూడా ఉంటుంది అవును. కదా. కాబట్టి ఇవాళ జాన్వీ కపూర్ నేను చేయలేదని ఖచ్చితంగా చెప్పారు ఆవిడ, నేను కేక్ కట్ చేయలేదని. అసలు ఎవరూ కూడా కేకులు కట్ చేయకండి, పనికిమాలిన అనుచిత కార్యక్రమాలు ఏవి అక్కడ చేయకండి. వెళ్ళామా, దేవుడిని దర్శించుకున్నామా, వచ్చామా, ఇష్టమైతే ప్రసాదం తిన్నామా, అంతవరకే. పనికిమాలిన వ్యాఖ్యలు లేకపోతే హిందూ మతాన్ని కూడా మనం కించపరుస్తూ మాట్లాడాలు, ఏ మతాన్ని ఎవరు కించపరచొద్దని మనం ఈ సందర్భంగా క్లియర్గా చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ మేడం.